దైవ గ్రంథములో లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనమును మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. ఆయన ఏమంటారంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము అని ప్రభువారు అన్నారు. చుట్టూ చాలామంది చేరి ఆయనను హింసిస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, కొడుతుంటే, తిడుతుంటే, అవమానిస్తుంటే ప్రభువారు చెప్పిన మాట ఏమిటో తెలుసండి? వారిని క్షమించమని ప్రభువారు ప్రార్థించారు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా క్షమాగుణమును గురించి చెప్పబడింది. ఈరోజున దేవుని పిల్లలు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఇతరులను క్షమించే మనస్సు మనలో ఉండాలి. మా యొక్క కుటుంబంలో నా భార్యను క్షమించే మనస్సు నాకు లేదండి, లేదా నా భర్తను క్షమించే మనసు నాకు లేదండి, నా పిల్లలను క్షమించే మనసు నాకు లేదండి అనే పరిస్థితిలో మనం ఉన్నట్లయితే, ప్రభువు చూపిన మాదిరిని చూసి మనం నేర్చుకోవాలి. క్షమాగుణమును కలిగి ఉండాలి. ఇంటిలోని వారినే మనం క్షమించుకోలేకపోతే, సొంత సహోదరుని మనం క్షమించలేకపోతే, ఇతరులను ఏ విధంగా క్షమించగలుగుతాం? మరి శత్రువులను ఏ విధంగా క్షమించగలుగుతాం? కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న విషయం ఏమిటంటే, మన యొక్క శత్రువులను కూడా మనం క్షమించగలగాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభువారు ఆయనను ద్వేషిస్తున్నటువంటి మనుషులను కూడా ఆయన ద్వేషించలేదు, ప్రేమించాడు. దేవుని వాక్యం చెప్తుంది, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని. ప్రభు పాపుల కొరకే వచ్చాడని దేవుని వాక్యం చెప్తుంది. పాపులను ప్రభు ద్వేషించలేదు, ఆయనను ద్వేషిస్తున్న వారిని ప్రభు ద్వేషించలేదు, శత్రువులుగా ఉన్న వారిని ప్రభు ద్వేషించలేదు, అందరినీ ఆయన ప్రేమించాడు. కాబట్టి ఆయన బిడలముగా, ఆయనను వెంబడిస్తున్నటువంటి వారముగా మనం కూడా క్షమాగుణం కలిగి ఉండాలి. ఇతరులను ప్రేమించాలి, శత్రువులను కూడా ప్రేమించాలి. దేవుని ప్రేమను ఈ లోకానికి పరిచయం చేయాలి. ఈ విధంగా క్రైస్తవుడు జీవిస్తేనే దేవునికి మహిమను తీసుకొని రాగలుగుతాడు. కాబట్టి సిలువలో ప్రభువారు చెప్పిన మొదటి మాట అర్థం ఏమిటి అంటే, క్షమాగుణమును కలిగి ఉండాలి అనే అర్థం అందులో దాగి ఉంది. కాబట్టి నేటి నుండి ఎవరి మీదైనా ద్వేషం మనలో ఉన్నట్లయితే, కోపం మనలో ఉన్నట్లయితే, నేటి నుండి ఆ కోపాన్ని తీసివేద్దాం, ఆ ద్వేషాన్ని తీసివేద్దాం. ప్రేమతో మన యొక్క హృదయాన్ని నింపుకుందాం. ఇతరులను, శత్రువులను ప్రేమించుదాం. దేవుని ప్రేమను ఈ లోకానికి పరిచయం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.